రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ స్వర్ణాంధ్ర సాధించే దిశగా ఉందని ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి కృషి ప్రశంసనీయమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర శాసనసభలో ఆయన బడ్జెట్పై ప్రసంగించారు. దూరదృష్టి కలిగిన నాయకత్వానికి నిదర్శనంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. సంక్షోభ సమయంలో సమర్థవంతంగా పనిచేసి ఆర్థిక పరిస్థితిని తీర్చిదిద్దే విధంగా ఉందన్నారు. స్వర్ణాంధ్ర 2020-47 దిశగా బలమైన అడుగు పడిందన్నారు. 3,32,205 కోట్ల బడ్జెట్ను రూపొందించి 1.1 రెవెన్యూ లోటు, 3.84 ఆర్థిక లోటుగా పరిమితం చేయడం ప్రశంసనీయమన్నారు. అభివృద్ధి, బాధ్యత, భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని రూపొందించారని అన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు రాష్ట్రాన్ని ఈ బడ్జెట్ నడిపిస్తుందన్నారు. 205 అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. కల్తీ నెయ్యితో తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసి జగన్ ప్రభుత్వం తప్పు చేస్తుందన్నారు. రైతులు ధాన్యం ఎక్కడికి తీసుకెళ్లాలి, డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం 24 గంటల్లో రైతులకు డబ్బు అందే విధంగా కృషి చేసిందన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ల కృషి అభినందనీయమన్నారు. పంచాయతీరాజ్ శాఖను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దక్కుతుందన్నారు. పల్లెల్లో సర్పంచులను విలువలేని పరిస్థితి నుంచి వారికి గౌరవ స్థానం కల్పించామన్నారు. జగన్ ఇంగ్లీష్ టీచర్ లేకుండా ఇంగ్లీష్ మీడియం అంటూ విద్యార్థులను ఎటు కాకుండా చేశారన్నారు. నాడు నేడు పేరుతో దోపిడీ జరిగిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. నిర్మించిన గోదావరి కాలువలను 5 ఏళ్లుగా పట్టించుకోలేదన్నారు. 200 కోట్లు కేటాయించి కాలువలను బాగు చేయాలని కోరారు. జగన్ ఎస్సీ ఎస్టీ సోదరులకు సప్లా నిధులు అందకుండా చేశారని, విదేశీ విద్యను రద్దు చేసి అన్యాయం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎస్సీలకు 30,000 కోట్లు, బీసీలకు 50,000 కోట్లు కేటాయించిందన్నారు. పేద కాపులకు కూడా నిధులు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. కూటమి పాలన సర్వజనుల ఆమోదకరంగా ఉందని, 2029లో కూడా కూటమిదే అధికారమని బొలిశెట్టి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మీకు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ బడ్జెట్లో మాట్లాడే అవకాశం కల్పించిన పవిత్ర ఈ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం చర్చించిన 26-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేవలం లెక్కల పట్టిక కాదు, ఇది దూరదృష్టి కలిగిన నాయకత్వానికి ప్రతిబింబం. ఆ నాయకత్వానికి ప్రతిరూపం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సంక్షోభ సమయంలో ధైర్యంగా ముందుకు నడిపిన నాయకుడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో నిండిన వేళ క్రమశిక్షణతో, స్పష్టమైన ప్రణాళికతో భవిష్యత్ దృష్టిలో ఈ బడ్జెట్ను రూపొందించిన తీరు నిజంగా ప్రశంసనీయం అధ్యక్ష. ఈ రోజు మన ముందుకు వచ్చిన 26-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నిజంగా అభివృద్ధి, బాధ్యత మరియు భవిష్యత్తు దృష్టి కలిగిన ప్రజాహిత పత్రం. ఇది కేవలం అంకెల సమాహారం కాదు, ఇది స్వర్ణాంధ్ర 2047కి దిశగా వేయబడిన బలమైన అడుగులు అధ్యక్ష. మరి 3,32,205 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ రెవెన్యూ లోటును కేవలం 1.11గా, ఆర్థిక లోటుని 3.84గా పరిమితం చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఈ బాధ్యత పరిపాలన నిదర్శనం అధ్యక్ష. మరి అని విధ్వంసకరమైన పరిపాలన గురించి మాట్లాడాలనుకున్న అధ్యక్ష. ఇవాళ అందరూ సంఖ్యలతో సహా అందరూ చెప్పారు. మరి అప్పుడు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏదైతే 2014-19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుపేదలకి ఆకలి అన్ని రద్దు చేసి విధ్వంసకరమైన పరిపాలన చేస్తే, మరి నాడు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 205 క్యాంటీన్ని ఓపెన్ చేసి పేదల కడుపు నింపుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి కల్తీ నెయ్యని నేను పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష. ఇవాళ కూడా మరి కల్తీ నెయ్యిని పాలు లేకుండా సృష్టించినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. పాలే లేవు కానీ నెయ్యిని తయారు చేసే విద్య మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన రేటు కూడా ఇవాళ చాలా ఎక్కువ రేటు పెట్టారు. దేవుడికి మీరు మూల్యం చెల్లించుకోవాలన్నారు. ఆయన చేసిన తప్పు పనికి మూల్యం చెల్లించుకుని 11కు వచ్చారు. వచ్చి సభ మాట్లాడుతుందిగా నేను మాజీ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవిస్తాను అధ్యక్ష. అంతేకాకుండా విలేజ్ల్లో ఏదైతే ధాన్యం తోలిన రైతులకి ఏ మిల్లుకు తోలాలి, ఎప్పుడు డబ్బులు వద్దో లేని పరిస్థితి నుంచి నాడు చూసుకుంటే ఇవాళ ధాన్యం తోలితే రేపొద్దున ప్రభుత్వం నుంచి 24 గంటల డబ్బులు ఇచ్చి బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జరిగిందనే ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇది సభ ద్వారా తెలియాలి అధ్యక్ష. అప్పుడేం జరిగింది మర్చిపోయిన పరిస్థితి జనం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ కాకంబుల్ స్టోరీస్ అన్నీ కూడా ఇవాళ వాళ్ళ యొక్క కరపత్రాల్లో వేస్తున్నది చాలా దురదృష్టకరం అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖని ఇవాళ భారతదేశంలో మొట్టమొదటి స్థానాన్ని తీసుకెళ్లినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వరకు కనీసం పల్లెటూరులో ఉన్నటువంటి పల్లె ప్రజలు ఎలా ఉన్నారో, సర్పంచ్లు ఏం చేస్తూ ఉన్నారో, వాళ్ళకు ఉన్న పవర్స్ ఏంటని తెలియని విధంగా మరి పరిపాలన జరిగినప్పుడు ఆ నిధులను కూడా సోహా చేసినటువంటి పాత ప్రభుత్వాన్ని నుంచి ఈ రోజు మళ్ళీ పల్లెటూర్లు అన్ని కూడా కలకల్లాడి అన్ని చోట్ల కూడా దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లని
మనం వేసుకోగలిగి ఉంటే దానికి ముఖ్య కారణం పంచాయతీరాజ్ మరి మంత్రిగా ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఒకసారి ఇవాళ స్మరించుకోవాలి అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని ఎలక్ట్రికల్ బాధినటువంటి పాత ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కాదు నేను ఉండగా ఎప్పుడు కూడా కరెంటు బిల్లు పెంచరు అనే విషయాన్ని మన తేటతెల్లం చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలి అధ్యక్ష. ఇలాంటివన్నీ కూడా మన పాతవి కొత్త చెప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇవాళ విద్య చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో నాట్ ఉండేటని పెట్టి అసలు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పి ఆ విద్యార్థులను అటు ఇటు కాకుండా అధోపాదాలను తొక్కిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి విద్యని మరి ప్రతి కుటుంబంలో 15 రూపాయలు ఇస్తానని 15,000 ఇస్తానని చెప్పి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నమాట ప్రకారం 15,000 ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇవాళ మీరు చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లని ఆ రోజు బూట్లలో కూడా కల్తీ అధ్యక్ష. బూట్లు కొనే దాంట్లో కానీ అన్ని కిట్లలోనూ వాళ్ళు కమిషన్ పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు నాణ్యమైనటువంటి బట్టలు కానీ ఇవాళ వాళ్ళకి పట్టుకెళ్ళే బాక్స్ కానీ అన్నీ కూడా లోకేష్ గారు సెలెక్ట్ చేసుకొని ఆ పిల్లలకి ఇస్తే ఆ ఇచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందం అధ్యక్ష. ఒకటే అన్నారు, ఇలాగ మా పిల్లల్ని మేము ఏ రకంగా అయితే హాస్టల్లో తీసుకెళ్తామో అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి ఆ తల్లిదండ్రుల విషయాన్ని మనం అందరూ కూడా తెలియజేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ లెక్కలు చూసుకుంటే ఆ రోజు టోటల్గా అది కూడా కల్తీ అధ్యక్ష. వాళ్ళ ఈ పాత ముఖ్యమంత్రి గారు ఆయన బడ్జెట్ ఎలా పెంచుకోవాలి, వాళ్ళ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, బడ్జెట్ ఆయనకు అనుకూలంగా చేసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారనే విషయాన్ని ఎక్కడ కూడా పెట్టలేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మరి మీరు ఇదివరకు మనం ఒక మాట్లాడాలంటే మరి రజనీకాంత్ గారు ఒకటి చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. 60 కుక్కలు ఉండవు, విమర్శించిన నోరు ఉండదు, ఈ 2 లేని ఊరు ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్తే పోవడమే మన వంతు. అదేవిధంగా ఆ పని మనం కనుక చేస్తే 2029లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తాం, ఈ రాష్ట్రానికి మరింత మంచి చేయొచ్చు అని కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మన 2 జిల్లాలకి కాటన్ మహాశైడ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ కాలువలు కలుషితం అవుతుంటే దాన్ని 5 సంవత్సరాల పాటు సిట్లు కూడా తీయనట్టు ప్రభుత్వం చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం. ఈసారి దాదాపుగా 200 కోట్లు కేటాయించి మన జిల్లాలని అభివృద్ధి చేయవలసిందిగా నేను గౌరవ మంత్రి గారిని కూడా అడుగుతున్నాను అధ్యక్షగా. చివరిగా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా మరి పక్కన పెట్టి అంబేద్కర్ విదేశీ విద్యను కూడా తీసేసి వాళ్ళకి రావాల్సిన ఎస్ఐటి సప్లై నిధులు కూడా దోసేసినటువంటి ముఖ్యమంత్రికి ఇంకా మాజీ ముఖ్యమంత్రికి మరి చాలామంది సానుభూతి పలకడం దురదృష్టకరం అధ్యక్ష. ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరులతో పాటుగా 30,000 కోట్లని వారికి బడ్జెట్లో కేటాయించడం చాలా హర్షణీయం అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ బీసీ సోదరులకు 51 కోట్లు ఇచ్చారు. దాంతోపాటుగా నిరుపేదలైన కాపులకు కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. వాళ్ళు కూడా బడ్జెట్లో ఎంతో కొంత కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్.